ఆక్టో ఎఫెక్ట్స్, ట్రేడ్ మాస్టర్, బైనోమో ఇలాంటి ఎన్నో యాప్స్ స్టేటస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటి మీద మీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. సో ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఏదైతే బై నోమో అని అన్నారో, సో అది డబ్బులు పెట్టండి నో మోర్ మనీ అన్నట్టుగా ఒకటి. ఆక్టా ఎఫెక్ట్స్ అంటే అండి మీరు అమౌంట్ పెట్టిన తర్వాత 8 దిక్కులు అష్టదిక్కులు తిరుగుతాయి, ఎందుకంటే ఆక్టా కదా, సో 8 చోట్ల తిరిగితేనే కానీ మీకు ఆబ్వియస్లీ ఆ డబ్బులు రావు అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే వీటిల్లో చాలా వరకు బ్లాక్ బాక్స్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని వాడుతూ చేస్తూ ఉండేవి. వాటిల్లో రియల్ ట్రేడింగ్ అనేటువంటిది ఉండకపోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆ రేట్స్ కూడా ఏంటి అంటే రియల్గా ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నటువంటి ఎక్స్చేంజెస్లో ఉన్నటువంటి రేట్లకి అండ్ సైమల్టేనియస్గా వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉండేటువంటి రేట్లకి క్లియర్ కట్గా వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీటిల్లో లాంగ్ రన్లో ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకునేటువంటి సందర్భాలే ఉంటాయి. అంటే మనం మ్యాచ్ బై మ్యాచ్ చూసుకునేటప్పుడు ఒక మ్యాచ్ గెలవచ్చు, ఒక మ్యాచ్ ఓడిపోవచ్చు, కానీ బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బంగ్లాదేశ్ టీం లాగో లేదంటే ఒక పాకిస్తాన్ టీం లాగో తీసుకునేటప్పుడు ఏంటంటే 100 మ్యాచ్లు ఆడితే 80 మ్యాచ్లు ఓడిపోతారు, కాబట్టి 80 మ్యాచ్ల్లో డబ్బులు పోయినట్టే. సో ఈ రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక స్కామ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ యాప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ వాటిని రెగ్యులేట్ చేయడానికి, వాటిని అరికెట్టడానికి, లేదంటే వాటి ప్రభావం తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మేటీ కావచ్చు, లేదంటే ఆర్బీఐ వాళ్ళు కావచ్చు, సెబీ వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా కృషి అయితే చేస్తున్నారు. బట్ అల్టిమేట్గా ఏంటి అంటే ఇన్వెస్టర్ అవేర్నెస్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీటిల్లో ఏంటంటే చాలా వరకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అండ్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేటప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా చిల్లరగా ఆడుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే 100 రూపాయలు ట్రై చేద్దాం, 200 ట్రై చేద్దాం, లేదంటే 20 రూపాయలతో ట్రై చేద్దాం, 1000 రూపాయలతో ట్రై చేద్దాం అనేటువంటి బ్యాచే చాలా ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే మన వెల్త్కి హెల్త్కి పెద్దగా హామీ ఉండదు. బట్ లాంగ్ రన్లో ఇదేంటి అంటే గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్, ఎడిక్టివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ యాప్స్ అనేటువంటి మంచివి కావు అండ్ చెడ్డవి అని చెప్పేసి క్లియర్గా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాకు. ఇది మాత్రమే కాకుండా ఓకే నిజంగా పెద్ద అమౌంట్లో 1 లక్ష రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి ట్రేడ్ చేద్దాం అనుకునేటప్పుడు ఇవన్నీ ట్రస్ట్ వర్తి కాదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జనరల్గా మనం రెగ్యులర్గా ఎవరైనా సరే ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఒక చిట్ ఫండ్స్ వేసినా, లేదంటే ఒక రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టుకున్నా కూడా నిజంగా అక్కడ ఏదైనా స్కామ్ జరిగితే కనుక మనం పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవడమో, లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా కేసు వేసుకోవడమో, లేదంటే ఇలాంటివి ఏమైనా చేయగలుగుతాం. బట్ ఇలాంటి యాప్స్కి వచ్చి నిజంగా మనం డబ్బులు పెట్టి ఆ యాప్ అనేటువంటిది మూతపడితే కనుక ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? పోలీసులు తీసుకోవడానిక? ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, ఆ యాప్ తాలూకా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండరు. గవర్నమెంట్కి అంటే సెబీ వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో రావు. అండ్ వద్దు అని చెప్పినా కూడా మీరు వెళ్ళారు కాబట్టి, మీరు వెళ్ళి చేసుకున్నారు కాబట్టి సొంత అపరాధానికి కావచ్చు వాటికి ఏంటంటే సెబీ వాళ్ళు కూడా పట్టించుకోరు. పోనీ నిజంగా కంపెనీని వెళ్ళి అడుగుదాం అంటే కనుక ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో బయట నుంచి ఆపరేట్ చేసేటువంటి కంపెనీలు, ఈ ట్యాక్స్ హేవెన్ కంట్రీస్ అని ఏవైతే ఉంటాయో సో అలాంటి వాటిలో అనమాట. వీటిలో ఏంటంటే మారిషస్ కావచ్చు, కేమెన్ ఐలాండ్స్, బర్ముడా, వర్జిన్ ఐలాండ్స్, యుఎస్ ఐలాండ్స్, ఇలాంటి వాటి నుంచి ఉంటాయి అనమాట. ఇలా ఇంకొక 25 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, ట్యాక్స్ హేవెన్ కంట్రీస్ అంటాం. సో ఇవన్నీ ఏంటంటే కొంతవరకు ఫ్రాడ్స్ కోసం ఇలాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. లేదంటే నైజీరియన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఫేక్ యాప్స్ అనేటువంటివి డెవలప్ చేయడం, దాని దగ్గర నుంచి ఏంటంటే 100 రూపాయలు 1,00,000 మంది దగ్గర తీసుకుంటే 1 కోటి రూపాయలు అయింది. అంటే మన యూత్ కూడా ఎలాంటిది అంటే నేను పెట్టేది 10 రూపాయలు కదా, 20 రూపాయలు కదా, 100 రూపాయలు కదా అని ఆలోచిస్తుంటారు. 100 రూపాయలు 1,00,000 మంది దగ్గర తీసుకుంటే 1 కోటి రూపాయలు అయింది. అది మీకు పెద్దగా నొప్పి తెలియట్లేదు. బట్ అవతల వాడికి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అవెన్యూస్ కింద కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఫేక్ యాప్స్ అని చెప్పడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు.